హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ వచ్చేసింది. రక్ష కోసం స్కేటర్ సైకిల్ అయితే ఆర్డర్ చేశాము. కొంచెం స్టైల్గా ఫోర్స్ పెట్టవేయానంటే ఏదో వేషాలు పడ్డాడు, ముందుకు పడిపోయాడు. అఫ్కోర్స్ చేతులు పగిలిపోయాయి అనుకోండి. సో ఇక మన వల్ల అయ్యేలా లేదనేసి చాక్ తెచ్చుకున్నాడు. బట్ ఎక్కడి నుంచి దాన్ని ఓపెన్ చేయాలో తనకైతే అర్థం కావట్లేదు. అప్పుడే అభి వచ్చాడు. సో తనైతే హెల్ప్ చేశాడు. సో తనని హెల్ప్ చేయనియట్లేదు, తను కట్ చేయట్లేదు, తనకి ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అన్నట్టు. సో ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, అందులో ఏముందా, ఎలా వచ్చిందా అనేసి తనైతే అస్సలు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాడు. సో ఇద్దరు కలిసి అయితే ఎలాగలాగా ఓపెన్ చేశారు. ఈ సైకిల్ అయితే 1550 రూపీస్ ఛార్జ్తోనైతే ఈ ఆర్డర్ అనేది మా ఇంటికి వచ్చేసింది. సో దీన్ని అయితే నేను చాలా కాంప్రమైజ్ అయి తీసుకున్నాను, కాన్ఫిడెంట్గానైతే తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నేను చూసిన పేజ్లో కింద చెక్ చేస్తే అక్కడ ఏంటంటే మనకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ బాగాలేకపోయినా, డ్యామేజ్ వచ్చినా, మనకు నచ్చకపోయినా ఓన్లీ రిటర్న్ చేసి మనం తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. రిటర్న్ చేసి ఎక్స్చేంజ్లో మనకి ఇంకోటి పంపిస్తారు అన్నట్టు. అది కూడా డ్యామేజ్ వచ్చినా వాళ్ళకి సంబంధం లేదన్నట్టు. సో ఇట్లా ఉంది. మనకి రిటర్న్ చేసి మనం తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇట్లా ఉంది కదా అనేసి నేను బయట చూశాను ఇట్లాంటి సైకిల్ని. బయట చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అండ్ ఈ మోడల్లో అంటే ఇదైతే కొంచెం స్టైలిష్ లుక్లో ఉంది. సో బయట చూస్తే చాలా నార్మల్గా సింపుల్గా ఉన్నాయి. సో పర్లేదు, ఇంత ఎక్కువ కాస్ట్ పెట్టి బయట కొనే కంటే అందులో చూద్దాం ఎట్లా ఉంటుందో అనేసి అయితే నేను ఇందులో ఆర్డర్ పెట్టాను. అనుకున్నట్టుగానే డ్యామేజ్ వచ్చేసింది. రిటర్న్ చేద్దామని అనుకున్నాము. బట్ మా రక్షణ అయితే అస్సలు ఆగలేదు. నాకు ఇది కావాల్సిందే, మీరు రిటర్న్ పెట్టద్దు అనేసి చాలా గొడవ చేశాడు. సరే పోనీతి, మనం రిటర్న్ పెట్టేసినా మళ్ళీ మంచిది డ్యామేజ్ అవ్వంది ఇస్తారో ఇవ్వరు, లేకపోతే మళ్ళీ వేరే కలర్ వస్తుందేమో. ఈ కలర్ అయితే బాగుంది, వేరే కలర్స్ అయితే అస్సలు బాగాలేదు. చూస్తే కింద ఉంటాయి, చూస్తే వేరే కలర్స్ ఇంకా బాగాలేవు, వేరే కలర్ వస్తుందేమో అనేసి ఇక కాంప్రమైజ్ అయితే ఉంచేసుకున్నాము. ఇది ఇలా 2 పార్ట్స్గానైతే డివైడ్ అయ్యి వచ్చేసింది. సో పైన పట్టుకునేది ఉన్నది చూడండి, అదైతే నార్మల్గా విడిపోయి వచ్చింది. సో దాన్ని ఇందులో పెట్టేసి ఒత్తితే అది సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారుగా తిప్పి మనం పైకి కిందకి దాన్ని అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కింద చూసి ఇక్కడ మనం కాళ్ళు పెట్టుకొని ఎక్కేది ఉంటుంది కదా, ఈ పెడల్ అనేది. సో అదైతే కంప్లీట్ ప్లాస్టిక్, రబ్బర్ టైప్లో మొత్తం ఇట్లా వంగిపోతుంది. ఓన్లీ తన వెయిట్ మాత్రమే అది ఆపగలదు. ఈవెన్ అభి వెయిట్ని కూడా అది ఆపలేకపోతుంది. సో నాకైతే అది అస్సలు నచ్చలేదు. అక్కడ స్టీల్ పెడల్ వస్తే బాగుండు అనిపించింది. సో నిజానికి క్వాలిటీ కూడా అస్సలు బాగాలేదు. మీరు చూసారంటే టైర్లు కూడా 2 టైర్లు డ్యామేజ్ అయిపోయాయి. సో ఆ టైర్లు కూడా ఏంటంటే రబ్బర్ కాదు, ప్లాస్టిక్ టైర్లే అవి కూడా. సో దాన్ని పైకి కిందకి ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలదు, ఎంతవరకు కిందికి రాగలదు అనేది అడ్జస్ట్ చేసి చూస్తున్నారు. సో నార్మల్గా వచ్చిన అంతవరకు మళ్ళీ ఇంకొంచెం పైకి, ఆ తర్వాత ఇంకొంచెం పైకి. సో ఈ 3 స్టేజెస్ వరకు మాత్రం అది హైట్ అవ్వగలదు. చూడండి ఇక్కడ టైర్లు చూడండి, హోల్స్ పడిపోయాయి. 2 టైర్లు కూడా హోల్స్ పడిపోయాయి. నిజానికి అక్కడ హోల్స్ పడిపోతే వాళ్ళు ఏదో అతికించి పంపించినట్టు ఉన్నారు. ఆ టైర్కి కూడా అంతే అయింది. ఆల్మోస్ట్ 3 టైర్లు అయితే డ్యామేజ్ అయ్యాయి. ఇది సెకండ్ టైర్ ఇట్లా క్రాక్ వచ్చింది. అండ్ ఇదైతే సింగిల్ టైర్, అంటే ఫ్రంట్ సైడ్ ఉండే టైర్ ఇది ఇలా హోల్ పడిపోయింది. సో మేమైతే మా 1550 రూపీస్ అయితే వేస్ట్ అయిపోయినాయి అని ఫీల్ అవుతుంటే మా రక్ష మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు దాంతో. తనకు బాగా నచ్చేసింది ఇది. మీరు ఆ పక్కన చూసారంటే అదే మాన్యువల్ బుక్, అది దాని కవర్, దాన్ని ఏటో పడేసి గాలికి కొట్టుకుపోవడం కూడా జరిగిపోయింది. సో దాన్ని అయితే ఎవరిని ముట్టుకొనిస్తలేడు. నేను బయటికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే, కొత్త బండి కదా దీనికి పూజ చేస్తాం మేము అనేసి కడిగి ఇంట్లో పట్టుకోతున్నారు. సో ఎట్లా చేసారో మా వాళ్ళు పూజ చూడుర్రి. బండి
తడిగా ఉందని చెప్పేసి వాళ్ళ చెల్లె హెడ్ పెట్టుకుని క్యాప్తో తుడుస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే బండి తుడవడం ఇంపార్టెంట్, దేంతో తుడుస్తున్నాం అన్నది కాదన్నట్టు. ఇక మా అభి అయితే పూజ గదిలోకి వెళ్ళి పసుపు కుంకుమ తెచ్చేసిండు. నీట్గా బండిని తుడిచేసారు. ఇక దానికి బొట్లు పెడతారు చూడుర్రి. ఇక మధ్యలో మా అభికి ఏదో గుర్తుకొచ్చింది. నిమ్మకాయ దొక్కింది బండి పూజ ఎట్లయితుందిరా, నిమ్మకాయ తెద్దాం పా అని అయితే తీసుకెళ్ళండు. 3 టైర్ల కింద 3 నిమ్మకాయలు అయితే తెచ్చేసారు. 3 టైర్ల కింద పెట్టేసారు. వాటితో పాటు ఫ్లవర్ కూడా తెచ్చారు. దాన్ని అయితే ఎక్కడ పెట్టాలో వాళ్ళకి అర్థం కాలే. ఆడ కూర్చుతే అదేమో కింద పడిపోయింది. ఇక ఆ టైర్లు అస్సలు ఎక్కుతలేవు కదా నిమ్మకాయల్ని, ఎందుకంటే అట్లున్నాయి వాటి టైర్లు అస్సలు ఎక్కలేకపోతున్నాయి నిమ్మకాయలు. ఇక వాళ్ళ డాడీ అయితే ఒక ఐడియా ఇచ్చేసిండు. ఆ టైర్లు వాటిని ఎక్కలేవు కానీ కట్ చేసి పెట్టండి అన్నాక కట్ చేసి పెట్టి ఎట్లనో తీరి వేసి వాటిని అయితే ఎక్కిచ్చారు. నిమ్మకాయ దొక్కడం అయితే కంప్లీట్ వేయించారు. సో ఇదండి వీడియో, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.